ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఉద్యోగస్తులకి అదేవిధంగా పెన్షనర్స్కి కొన్ని విషయాలలో మేము మేలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి పర్టికులర్గా అందులో ఉద్యోగస్తులకి ఏదైనా ఏంటంటే ఒక పే రివిజన్ కమిషన్ మేము వస్తే మధ్యంతర భృతిని ఇమీడియట్గా ఇస్తాము అని చెప్పేసి ఈనాటి ముఖ్యమంత్రి గారు మరి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మరి దాదాపు ప్రభుత్వం ఏర్పడి కూడా 2 నెలలు కావస్తూ ఉంది. మరి ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు మరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అప్పుడు మేము వస్తే వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు. తదనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 27% మధ్యంతర భృతిని ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి మరి ఇవ్వడం జరిగింది. అలాగే ఈసారి కూడా ఈ ముఖ్యమంత్రి గారు కూడా మేము గెలిచిన తర్వాత ఇమ్మీడియట్గా మరి మధ్యంతర భృతి ఇస్తాము అని చెప్పేసి అనౌన్స్ చేసిన దరిమిలా మరి ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మామూలుగా వృద్ధులకి ఇచ్చేటువంటి ఏదైతే పెన్షన్ ఉందో అది 4,000కు పెంచిన తర్వాత ఇమీడియట్గా ఇస్తామని చెప్పేసి అరియర్స్తో దాన్ని ఏప్రిల్ నుంచి కూడా ఇచ్చినటువంటి సంఘటన కూడా చూసాం. అయితే అదేవిధంగా మా పెన్షనర్స్ ఉద్యోగస్తుల్లో ఉండేటువంటి పెన్షనర్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ఎన్జిఓ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. అదేవిధంగా మరి ప్రభుత్వ సలహాదారులు ఉద్యోగ సంక్షేమంగా పనిచేశాను. ఈనాడు మరి అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్కి కూడా వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఉన్నా. మా పెన్షనర్స్ అంతా అడుగుతూ ఉన్నారు, ఏంటంటే మనకి ఈ ఐఆర్ ఇస్తానన్నాడు కదా ఆయన వచ్చిన వెంటనే, మరి ఆ ప్రభుత్వం అప్పుడు ఇచ్చింది కదా ఇప్పుడు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. దాన్ని తక్షణమే మరి ఆ యొక్క మధ్యంతర భృతిని ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి మరి ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా. మరి అదేవిధంగా మరి ఈ యొక్క ఐఆర్తో పాటు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులైతేనేంటి పెన్షనర్స్కి రావాల్సినటువంటి బకాయిలు చాలా ఉన్నాయి. మరి అవి మేము ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అవన్నీ కూడా మీకు ఇమ్మీడియట్గా మేము ఇస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దాంట్లో మెయిన్గా ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి జీపీఎఫ్ అయితేనేంటి, ఏపీజీఎల్ అయితేనేంటి, ఎన్కాష్మెంట్ ఆఫ్ అర్న్డ్ లీవ్ అయితేనేంటి, పిఆర్సీ లాస్ట్ పిఆర్సీ అరియర్స్ అయితేనేంటి, మెడికల్ రియంబర్స్మెంట్ అయితేనేంటి, ఇవన్నీ కూడా ఉద్యోగస్తులకు రావాలి. రిటైర్ అయినటువంటి పెన్షనర్స్ కూడా మరి పెన్షనరీ బెనిఫిట్స్ కూడా మరి వాళ్ళకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా మా ప్రభుత్వం వస్తే ఇస్తాము అని ఇమీడియట్గా ఇస్తామని చెప్పారు. అవి కూడా ఇంతవరకు ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. అవి కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో చెప్పారు కాబట్టి ఉద్యోగస్తులు అయితేనేంటి పెన్షనర్స్ కూడా ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి ఈ వాలంటీర్ వ్యవస్థ మేము వస్తే వాలంటీర్స్కి 5,000 నుంచి 10,000కు చేస్తాం అని చెప్పి ప్రకటించడం, మరి ఈనాడు ఆ యొక్క వాలంటరీ వ్యవస్థ అనేది ఒక అగమ్య గోచరంగా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి దాదాపుగా వాళ్ళు 2,50,000 మంది దాకా ఉన్నటువంటి వాళ్ళు
మరి రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వాళ్ళకు జీతాలు పెంచకపోగా ఉన్నటువంటి 5,000 కూడా ఇంతవరకు ఈ జూలై మాసం కానీ అంటే జూన్ మాసానికి ఇచ్చేటువంటి ఆ శాలరీ ఏదైతే ఉందో జూలై 1వ తారీఖున కానీ ఆగస్టు 1వ తారీఖున కానీ 2 నెలలు కూడా వాళ్ళకి పే చేయలేదు. అంటే ఆ వ్యవస్థ ఉన్నదా లేదా అనేది కూడా ఒక అపనమ్మకంగా ఉంది, అసలు కన్ఫ్యూజన్గా ఉంది. కొంతమంది ఏమో కొనసాగుతుందని చెప్తారు, కొంతమంది ఏమో లేదని చెప్తారు. ఎక్స్టెన్షన్ కూడా వాళ్ళకి 1 year ఎక్స్టెన్షన్ ఇస్తారు జనరలీ. ఆ ఎక్స్టెన్షన్ కూడా జూలై మాసాంతానికి అయిపోయింది. అంటే జూలై 1వ తారీఖు ఆగస్టు 1వ తారీఖు నుంచి దాన్ని రెన్యువల్ చేయాల్సినటువంటి అవసరం కూడా మరి ఆ ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.